ఒక్కొక్కడు చూడండి, ముందు అవతల వాళ్ళని గౌరవించలేడు. గౌరవించడం వెనక ఎంత మర్యాద ఉందో మీకు తెలుసా? ఒక కుక్క ఉందనుకోండి, అది కలియబడి ఇంటి యజమాని మీద పడి కరిచిందనుకోండి, సావగొట్టి తీసుకెళ్ళి 3 ఊళ్ళ అవతల వదిలేస్తారు. ఓ గుర్రం ఉందనుకోండి, ఎక్కిన రౌతుని కింద పడేసింది అనుకోండి, ఆ గుర్రాన్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. ఒక ఆవు పాలు తీద్దామని పొదుగు దగ్గర చేయి పెడితే చాలు తన్నిందనుకోండి, ఆ ఆవుని దూరంగా పంపించేస్తారు. ఒక ఎద్దు కాడి తల మీద కంఠం మీద పెట్టుకోలేదనుకోండి, మెడ మీద, దాన్ని వర్జిస్తారు, వదిలిపెట్టేస్తారు. నేను తరచుగా చెప్తూ ఉంటాను. ఒకప్పుడు నేను ఆ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన డైరీలో ఒక ఏనుగు కట్టబడి ఉంటే అడిగాను, అక్కడ ఏమండి ఏనుగు ఇలా కట్టేశారని అడిగితే, ఇది వెంకటేశ్వర స్వామి వారితో మాడవీధుల్లో ఊరిరిగింపుకు తీసుకెళ్ళినప్పుడు కట్టు తప్పి ప్రజల మీదకి వెళ్ళిందండి, దాన్ని కొండ దింపేసి ఇలా కట్టేశాం, అరణ్యంలో పంపించేయడానికి ఏదో ప్రభుత్వాలకు ఉత్తరం రాశామని చెప్పారు అక్కడ వాళ్ళు నాకు. అంటే మామటి మాట వినకుండా ఒక్కసారి భక్తుల మీదకి వచ్చినందుకు ఏడుకొండల వాడి సేవ కోల్పోయి అది కొండ దిగిపోయింది. మరి ఏనుగు ఒకసారి వశపడకపోతేనే కొండ దింపేశారే, కుక్క యజమాని మీద కలియబడితే కొడుతున్నారే, గుర్రం రౌతుని కింద పడేస్తే దూరంగా పంపిస్తున్నారే, అవి లొంగకపోతేనే ఏమీ తెలియని ప్రాణులు అంత ప్రమాదానికి వెడితే, అన్నీ తెలుసున్న మనిషి ఎక్కడ ఎలా లొంగి ఉండాలో అలా ఉండకపోతే ఎంత ప్రమాదానికి ఎడతాడు. కాబట్టి నువ్వు వశపడవయా, ఎక్కడ దేనికి వశపడాలో దానికి వశపడు. ఒక కార్యాలయానికి వెళ్ళినప్పుడు అధికారికి వశవర్తివై ఆయనని గౌరవించడం, ఆయన చెప్పిన మాట పాటించడం, ఆయనకి మర్యాద ఇవ్వడం, అది నీకు మర్యాద, అది నీ వ్యక్తిత్వానికి మర్యాద. అంతేగాని అన్ని వేళలా నా అంతవాణ్ణి నేను అని చెప్పి గుండెలు విరుచుకు తిరుగుతానంటే అది గర్వం, అది అతిశయం. ఆ గర్వంతో ఉన్నవాడు కర్తవ్యమును నిర్వహించలేడు. ఎంత పని వస్తే మాత్రం అయిందానికి కాంతానికి తిరగబడతానంటే ఏమిటి ఉపయోగం? దానివల్ల ఉపయోగం ఉండదు కదా. చాలా కష్టం కూడా భరించడం. వినయంతో ఉన్నవాడిని భరించడం తేలిక. ఒక రకంగా నాకు అనిపిస్తుంటుంది, అందుకే అంటూ ఉంటాను, మహాభారతంలో ఇలాంటి పద్యాలు నిజానికి ఆఫీసుల్లో ఎప్పుడైనా శిక్షణా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇటువంటి పద్యాలు వాడాలి. ఆఖరికి ధర్మరాజును అడ్డుపెట్టి చెప్పాడు భీష్ముడు, కానీ వేదతుల్యమైన మాటలు నీవి అన్నాడు కృష్ణుడు. ఎందుకని? ఎప్పుడు ఎవరు ఇవి నేర్చుకున్నా వాడు ప్రశాంతంగా ఉంటాడు. ముందు వాడు ఇముడుతాడు, ఇమిడి సంతోషంగా హాయిగా ఎక్కడికి వెళ్ళనివ్వండి అక్కడ ఇమిడిపోతాడు. అలా ఇమడలేకపోయాడు అనుకోండి, ఆయనతో ఇబ్బంది. అందుకే అలా ఉండడం రావాలి సుమా. ధర్మరాజా, అలా ఉండడం చేత కాకపోతే నీ దగ్గర పనిచేసిన వాడు, వాణ్ణి నువ్వు గుర్తించి మారే ప్రయత్నం నువ్వు చెయ్యాలి, మార్చే ప్రయత్నం చెయ్యాలి. వాడు మారకపోతే ఎంత పెద్దవాడైనా నువ్వు దూరంగా